అందరికీ నమస్కారం. ఇండియా సిస్టర్స్ కిచెన్కి స్వాగతం. మేము మీ లతాను, అమ్మును. మేము ఈరోజు చేసి చూపించబోయేది హెల్తీ అయిన టేస్టీ అయిన బాదాం పాలు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తాగేదానికి తగింది ఈ బాదాం పాలు. ఇది ఎలా ఇంట్లోనే ఈజీగా చేసేదని చూస్తాం రండి. ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడుదా మేము వేసే వీడియోస్ని అప్పటికప్పుడే చూడొచ్చు. ముందుగా 1 లీటర్ పాలని కాగపెట్టుకుంటాం. ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తాను. ఇది మంచి కలరు, ఫ్లేవరు, టేస్ట్ ఇచ్చును. పాలు కాగని ఇక్కడ 100 గ్రాముల బాదాంని 3 గంటల సేపు వేడి నీళ్ళు వేసి నానబెట్టి తోలు తీసి పెట్టిండాను. దీంతో కొద్దిగా పాలు పోసి చాలా మెత్తగా కాకుండా కొద్దిగా దరక గ్రైండ్ చేసుకుంటాము. ఇక్కడ పాలు బాగా తెల్లతా ఉంది. ఇందులో 100 గ్రాములు చక్కెర వేసి బాగా కలుపుకుంటాము. 2 నిమిషాలు కలుపుకుంటాం. పాలు అడుగు పట్టకుండా ఉండేదానికి కలుపుతానే ఉండాలా. ఈ బాదాం పాలు ఏ సీజన్లను తాగొచ్చు, వేడిగాను తాగొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగాను తాగొచ్చు. ఇప్పుడు చక్కెర కరిగిపోయింది. దీనిలో ఇలాగా గ్రైండ్ చేసి పెట్టిన బాదాం పేస్ట్ని చేర్చి కలిపి 2 నిమిషాలు ఉడికించుకుంటాము. చేయి ఉడికుండా పాల్ని కలుపుతానే ఉండాలి. బాటిల్లో టిన్లో వచ్చే కూల్ డ్రింక్స్ని తీసి ఇచ్చేదానికన్నా ఇలాగ అప్పుడప్పుడు చేసి ఇవ్వచ్చు, బాగున్ను. ఇప్పుడు చక్కెర, బాదాము, పాలు బాగా కలిపి రెడీ అయింది. ఈ టైంలో 1 టీ స్పూన్ ఏలకుల పొడి, 1 చిటికెడ ఉప్పు, తురిమి పెట్టిన బాదాము, పిస్తా, జీడిపప్పు వేస్తాను. మీ దగ్గర ఏమి ఉందో దాన్ని వేసుకోండి. అంత దాండి బాదాం పాలు రెడీ అయింది. మీ ఇంట్లో ఏ నట్స్ ఉందో దాన్ని మీరు వేసుకోవచ్చండి. హెల్తీ అయిన బాదాం పాలు పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. తప్పకుండా ఇదేలాగా మీ ఇంట్లో వాళ్ళకి అప్పుడప్పుడు చేసి ఇవ్వండి. ఈ వీడియోని మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదేలాగా ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.